పర్లేదన్న. సారీ చెప్పి మేము తీసుకోలేము. మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్నా పడేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారిని మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం. ఎవరు ఎన్ని దాడులు చేసినా తాము మాత్రం వెనక్కి తగ్గబోమని, పవన్ కళ్యాణ్ ను ఖచ్చితంగా గెలిపించుకు తీరుతామని అంటున్నారు పిఠాపురంలోని జన సైనికులు. ఇటీవల రోడ్ షోలో గాయపడిన యువకుడిని పరామర్శించడానికి వెళ్లిన హీరో సాయి ధరమ్ తేజ్ తో జన సైనికులు ఈ మాటలు అన్నారు. తన రోడ్ షోలో యువకుడు గాయపడటంతో సాయి ధరమ్ తేజ్ సారీ చెప్పబోతే, నువ్వు సారీ చెప్పొద్దన్నా ప్లీజ్ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. సారీ చెప్పి మేము తీసుకోలేము. మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్నా పడేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారిని మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం. ఇలాంటి దాడులు ఎన్ని వచ్చినా మేము తట్టుకుంటా ఉన్నాం. అందులో ఏ డౌట్ లేదు. సారీ మాత్రం చెప్పొద్దన్నది. పిఠాపురం నియోజకవర్గంలో ఆదివారం రాత్రి గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో ప్రచారానికి సాయి ధరమ్ తేజ్ వెళ్లారు. రోడ్ షో జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సోడా సీసాను సాయి ధరమ్ తేజ్ వీధికి విసిరారు. ఆ సోడా సీసా సాయి ధరమ్ తేజ్ పక్క నుంచే వెళ్ళింది. త్రుటిలో ఆయనకు ప్రమాదం తప్పింది. అయితే జనంలో ఉన్న ఓ యువకుడి తలకు ఆ సీసా బలంగా తగిలింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. ఆ యువకుడిని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడిని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ దాడికి పాల్పడింది వైసీపీ వాళ్లేనని ఆరోపించారు. దాడి చేసింది ఎవరో గొల్లప్రోలు ఎస్ఐకి తెలుసని, అయినప్పటికీ ఆయన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అయితే ఈ రోజు బాధిత యువకుడిని సాయి ధరమ్ తేజ్ పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సారీ చెప్పి మేము తీసుకోలేము. మాకు ఇలాంటి ఎన్ని దెబ్బలన్నా పడేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారిని మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం. ఇలాంటి దాడులు ఎన్ని వచ్చినా మేము తట్టుకుంటా ఉన్నాం. అందులో ఏ డౌట్ లేదు. సారీ మాత్రం చెప్పొద్దన్నది. మీకోసం పొద్దున పూజ చేయించి తొందరగా గెలవచ్చు. మీరు ఏవైతే చెప్పారో మేము అన్ని మనసులో పెట్టుకుంటాం. అవన్నీ మన గెలుపుతో మనం ఆన్సర్ చెప్పాలి. తప్పదు. చాలా ఆనందం. అయ్యో ప్లీజ్ వెళ్ళాలి. బాధ్యత అండి. బాధ్యత కోసం వచ్చాను. బాధ్యత అంటే హెల్త్ ముందర చూసుకున్నాం. బాగా కదా నైట్ వెళ్ళాం. ఓకే చూసుకున్నాను. దాన్ని మార్నింగ్ దాకా పెట్టుకొని డిశ్చార్జ్ చేస్తాను.